మా అత్తయ్య వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికైతే అందరం కలిసి కావాలొచ్చేసాము. మేము వచ్చే లోపలే మా మామ ఒక రచ్చ చేసి పెట్టాడనమాట. మామిడాకులు ఇంకా తేలేదని చెప్పేసి. తీరా కట్టినా కూడా కానుగాకుల మధ్యలో మామిడాకులు ఎక్కడా కనబడట్లేదు. కానీ అవి సరిపోలేదని ఇంకా తెచ్చుకొని ఇల్లంతా కట్టుకున్నాడు ఆయన ఆనందం మేరకు. 2:30కి గృహప్రవేశం అనమాట నైట్. మా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మంచి ప్రిపరేషన్లో ఉన్నారు. కుడుములు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి గృహప్రవేశానికి. మొత్తానికి వాళ్ళు అన్నీ రెడీ చేసేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని కూర్చున్నారనమాట. సర్లే అప్పటికి అన్నీ తిని పడుకోబోయేసరికి 10 అయింది. ఇంకా పడుకుందామని చెప్పి అట్లా పడుకున్నామో లేదో మా పద్దు ఎవరిని నిద్రపోనిలేదండి. అసలు ఎందుకు నిద్రపోనిలేదంటే అది దానికున్న బంగారం మొత్తం వేసుకొచ్చుకోవడం గుర్తుపెట్టుకుంది, కానీ దానికి ఒంట్లో ఒకటికి 5 రోగాలు ఉన్నాయి. ఆ రోగాలకి ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం మర్చిపోయిందనమాట. మర్చిపోయింది కాక నాకేమన్నా అయితే అని మమ్మల్ని అందరినీ నైట్ అంతా టార్చర్ పెట్టింది. చివరికి 2:30కి మా అందరి ముఖాలు చూడని నిద్ర లేక ఎట్లున్నాము ఒక్కొక్కళ్ళము. అలా మొత్తానికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. మందామి బబ్రోణామహగుం దగం ధామాన సప్తచ శతం వో అంబధామానే సహస్రముదవారః అదా శతకృత్వో యోజమమం అలా మొత్తానికి పూజ అంతా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసరికి 2:30 కాస్త 4 అయిపోయింది. సర్లే 4 to 5 అన్నా పడుకుందాం అనుకున్నాము, కానీ అది కుదరలేదు. ఎందుకంటే కంటిన్యూషన్ మార్నింగ్ 6 o'clockకి సత్యనారాయణ సంవ్రతం అనమాట. దానికి ప్రసాదాలు చేయాలన్నారు. అంటే చేసింది మనం కాకపోయినా పక్కన వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసామన్నమాట. మా అత్త సుఖీలు, వడలు అవి ఇవి అని చెప్పేసి అన్ని ప్రసాదాలు, పులిహోర రెడీ చేశాను. అసలు మన చేతులతో వంట చేసామంటే అదొక అద్భుతం. మనకు ఎప్పుడు షేపుల్లో రావు, అట్లాంటిది ఈసారి వాళ్ళ కోసం అన్నట్లు షేపు బాగా కుదిరిందనమాట. మొత్తానికి అలా 4:30 to 6 అంతా ప్రిపేర్ చేసుకొని వ్రతంకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సత్యనారాయణ స్వామి దేవతామావాహయామి సత్యనారాయణమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ఆవాహయామి ఆకృపయామి నారదమహర్షి మహావిష్ణువు చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నానయా అని చెప్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నారద మహర్షి త్రిలోక సంచారి, అంటే ముల్లోకాలు పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆ విధంగా పరిభ్రమిస్తూ మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చాడుట. భూలోకంలో ఉండేది ఎవరయ్యా అంటే జనుడు, మనమే. సరే, భూలోకంలో ఆయన ఏం చూశాడయ్యా అంటే
శివశంకరెడ్డి గారు అక్కగారికి బావగారికి నమస్కరించి నూతన వస్త్రములు చేసేయండి. శతమానం భవతే శతాగ్రేణ్య ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే నమో నమః భవతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ ఆరోగ్యదాసితులతో కట్టుకుంటారా పెట్టుకుంటారా కూడా